हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా రహస్యవంతమైన విద్యలు ఉపాయములు అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు కామాక్ష సింధూరం చాలా మహిమ గలది, ప్రభావం గలది. ఎటువంటి ఆటంకములున్నా అతి శీఘ్రంగా తొలగించగలదు. తాంత్రిక విజయములు, సాధనా విజయములు, వివాహము, వ్యాపారము, ఉద్యోగము మరియు సర్వత్రా విజయములు చేకూర్చేందుకు ఈ తిలకము ఓ మహోన్నత దివ్య శక్తిగానే భావన చేయవచ్చు. అయితే ఈ సింధూరమును ఎలా తయారు చేయాలి అన్నది ముందుగా తెలుసుకుందాం. ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత మనం ఒక పీఠమును అమర్చి ఆ పీఠముపై వెండి గాని రాగి గాని పళ్ళెం ఉంచి దానిలో కొత్త సింధూరము అంటే దుకాణం నుండి తెచ్చిన కటక్ సింధూరము, ఇది ఉత్తరాదిలో విరివిగా దొరుకుతుంది. ఈ సింధూరమును మధ్యలో ఒక మేరులా అనగా మధ్యలో వేసి మేరు ఆకారంగా అనగా మీదికి సూదిగాను కిందకు వ్యాపించి ఉన్నట్టుగా ఉంచి కామాక్షాదేవికి యథాశక్తి పంచపూజలు గాని షోడశోపచార పూజ గాని చేసి తర్వాత మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 108 సార్లు లేక 8 మాలలు, ఇంకా చేయాలనుకునే వాళ్ళు 16 మాలలు లేక 24 మాలలు, అంటే మీకు సింధూరమునకు ఎంత శక్తి ఇవ్వాలి అనుకుంటున్నారో అంత ఎక్కువగా చేసి పూజ మొత్తం ముగించుకున్న తర్వాత, జపం ముగించుకున్న తర్వాత ఆ సింధూరమును కొంచెం నొసట బొట్టుగా పెట్టుకొని ఉన్నది జాగ్రత్తగా దేవుని గదిలో గాని లేక ధనం ఉంచే బీరువాలో గాని భద్రపరచుకొని మరలా నవరాత్రి పర్వదినములందు అమావాస్య, మంగళవారము, శుక్రవారము ఇలా ఈ సింధూరమునకు జపం చేస్తూ ఆ సింధూరమునకు శక్తి పెంచుకోవచ్చు. ఈ మంత్రము ఆరంభించడానికి కూడా మంగళవారము, శుక్రవారము, అమావాస్య శుభదినములుగానే భావన చేయవచ్చు. ప్రతి పర్వదినమందు అనగా దేవత యొక్క ఏ పర్వదినమైనా ఈ సింధూరమును మనం మరలా జపం చేసి ఆ సింధూరమునకు శక్తి పెంపొందించేలా చేయవచ్చు. ఈ సింధూరము ఏ రోజు తయారు చేస్తామో 24 గంటలలోగా ఆ సింధూరమునకు శక్తి తప్పక లభిస్తుంది. ఈ సింధూరము ఉపాసన చేయాలనుకునే వారు ఉదయం సూర్యోదయం తరువాత 9 గంటలలోగా లేదా రాత్రి 9 గంటల నుండి 11 గంటలలోగా ఈ మంత్ర జపము, పూజాది విధులు చేయవలసి ఉంటుంది. దేవి ఉత్సవములు, దేవి నవరాత్రులు ఇటువంటి పర్వదినములందు ఈ సింధూరము చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అటువంటి పర్వదినములందు ఈ సింధూరమును ఎదురుగా ఉంచుకొని అనగా పీఠం నందు ఉంచుకొని జపం చేయడం వలన ఆ సింధూరమునకు ఇంకా శక్తి పెరుగుతుంది. ఇప్పుడు కామాక్ష సింధూరమును ప్రభావితం చేసే కామాక్ష మంత్రము ఓం ఐం హ్రీం క్లీం కామాఖ్యాయై నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం క్లీం కామాఖ్యాయై నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం క్లీం కామాఖ్యాయై నమః. మంత్రము చేసిన వారు ఎవరికైనా ఈ సింధూరం ఇచ్చి వారి యొక్క దుఃఖములను అతి సునాయాసంగా తొలగించగలరు. ఈ సింధూరము తయారు చేయగలిగిన వారు 10 మందికి ఉపకారం చేయడానికి చాలా విస్తృతంగా ఈ సింధూరం పనిచేయడం వలన వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈ సింధూరం వలన చాలా వైద్యములు కూడా చేయవచ్చు. భూత ప్రేత పిశాచాది భయముల నుండి అతి సునాయాసంగా తొలగించవచ్చు. రుణ బాధలు ఉన్నవారు, వివాహం కాని వారికి వివాహము, జీవితంలో ఎటువంటి ఆటంకములు ఉన్నా అవి మన మనస్సుకు క్షోభ కలిగిస్తున్నా ఈ సింధూరం ధరించడం వలన, ఈ కామాక్ష సింధూర యోగం చేయడం వలన అతి శీఘ్రంగా దుఃఖములన్నీ తొలగి సర్వవిధమైన శ్రేయస్సులు, ఆనందము, ధైర్యము, సాహసోపేతమైన నిర్ణయములు తప్పక లభించగలవు. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి సింధూరములు మీకు కావాలంటే మాకు సంప్రదించగలరు లేదా మీ అంతటి మీరే తయారు చేసుకుని వినియోగించగలరు. ఈ సింధూరములు చేసేవారు ఉపాసకులైతే లేక ఏదో ఒక దేవత యొక్క ఆరాధకులు, అర్చకులు, ఆచరణయుతమైన పూజలు చేసే వాళ్ళైతే ఈ సింధూరం ఇంకా ప్రభావం చూపిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి మీ మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు సకల దుఃఖముల నుండి బయటపడి ఆనందమైన జీవితం గడపాలని కోరుతూ ఇటువంటి విషయాలకు సంప్రదించేందుకు మేము ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం. మీ దగ్గరలో ఉన్న వారితో సంప్రదించి మా నుండి సహాయ సహకారాలు పొందగలరు. మీ ఉపాసనలు మరియు మీరు చేస్తున్న సాధనలు మరికొంచెం తేజోమయం, శక్తివంతం చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క ఆచారాలలో, ధర్మశాస్త్రాలలో, మంత్ర శాస్త్రాలలో నిబిడీకృతమై ఉన్న విద్యలను వినియోగించుకొని అది ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.